దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ యజ్ఞ హోమం అలాగే అభిషేకాలు శ్రీ సంపత్ వినాయక టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగాయి. ఇక్కడ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారికి శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని సాక్షిగా మాకు ఇక్కడ హాజరైన జనసేన సైనికులు, వీర మహిళలు అలాగే జనసేన ఇన్ఛార్జీలు అందరికీ స్వాగతం పలుకుతూ ఆ దేవదేవుడు అలాగే కైలిగ దేవుడు వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతోటి మరియు ఇక్కడ సంపత్ వినాయక్ గారి ఆశీస్సులతోటి మా పవన్ కళ్యాణ్ గారికి త్వరగా మంచి చికిత్స అనంతరం వెంటనే ఈ కూటమి ప్రభుత్వంలో నిలబెట్టిన అధినాయకుడు, భారతదేశంలోనే మన అణగదొక్కబడుతున్న వర్గాలకి వాయిస్ అయిన ఆయనది మూగబోయిన తర్వాత మాకు ఎంతో బాధాకరంగా అనిపించింది. వెంటనే ఆయన కోలుకోవాలని, ఆయనకి ఏం కాదు కానీ వెంటనే కోలుకోవాలి. అడవి తల్లి బాట 2, 3 ఎంత సక్సెస్ అయ్యో మీరు చూశారు. అలాగే పంచాయతీరాజ్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశంలోనే దిక్చూసిగా ఉన్నాయి. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు మరెన్నో అణగారిన వర్గాలకి, గిరిజన ప్రాంతాలకి అలాగే అందరికీ ఆదర్శమూర్తిగా ఉండాలని కోరుకుంటూ త్వరగా అన్నయ్య మీరు కోలుకోవాలని, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జై హింద్, జై పవన్ కళ్యాణ్. గత 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారికి మా ఉప ముఖ్యమంత్రి, మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిన్న శస్త్రచికిత్స జరగడంతో మేము ఎంతో ఆందోళన చెంది మొన్న సోమవారమే ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు కూడా చందనోత్సవం కారణంగా ఈరోజు బుధవారం సంపత్ వినాయకుడి ఆలయంలో ఎంతో పవిత్రమైన రోజు కారణంగా ఆయన తొందరగా కోలుకొని మా అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మాకు అందరికీ మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి, మేము అందరం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని బయటకు వచ్చి రెగ్యులర్గా ఆయన చేసే కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలను తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి పత్రికాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. జై జనసేన, జై హింద్. అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రజాహితం కోరుకునేటటువంటి వ్యక్తి, మరి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి, యువతని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అని పరితపిస్తున్నటువంటి వ్యక్తి గత వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయడం జరిగింది ఆయనకి. మరి ఆయన వెంటనే కోలుకోవాలి, ప్రజాహిత పరిపాలన మరలా కొనసాగించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించినటువంటి నేత, మరి ప్రధానమంత్రి గారు సైతం నా పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు అని కోరుకునేటటువంటి ప్రజా ఆమోదం ఉన్నటువంటి వ్యక్తి. వెంటనే ఆయన కోలుకోవాలి. భగవంతుడు దయవల్ల ఈరోజు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గ సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంపత్ వినాయక స్వామి టెంపుల్లో గణపతి స్వామి హోమం, అలాగే మరి అందరం జన సైనికులు అందరం కలిసి 108 కొబ్బరికాయలు కొట్టి ఆయన ఆరోగ్యాన్ని త్వరగా బాగు చేయమని భగవంతుడిని వేడుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుడిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులే కాకుండా ప్రజలందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఏదైతే కోరుకుంటున్నారో భగవంతుడు వెంటనే ఆయన ఆశీర్వదించి ఆయనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాం.